హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూతి కుట్టి వాళ్ళ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిది అండి. నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను, అత్తలి. అక్కడ ఇది చాలా బాగా చేస్తారు మనకి ఈ పండుగ అనేది. ఫస్ట్ గుడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇట్లా కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకుని అనే వెళ్ళాము. మనకి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే 15 రోజులు. మా చిన్నప్పుడు, మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు అట్లా అయితే 1 మంత్ చేసేవారంట. అన్ని రకాలవి ఉంటాయి. అన్ని రకాలంటే ఆడుకునే సామానము, ఇట్లా మనము ఏవైతే అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఐ మీన్ అన్నీ ఉంటాయి కదండి. అన్ని దొరకలేని వస్తువు అంటే ఏమి ఉండదు, అట్లా మొత్తం అన్నీ పెడతారు. అది 1 మంత్ వరకు ఉండేదంట. ఇప్పుడైతే 15 డేస్ మాత్రమే పెడుతున్నారు. అదే ఫస్ట్ రోజు వెళ్ళి ఉంటే కనుక నేను ఇంకా చాలా వీడియోస్ అన్నీ తీసి పెట్టేదానిని. ఆ రోజు వెళ్ళలేదండి, తర్వాత 2 డేస్ తర్వాత వెళ్ళాను. సుబ్రహ్మణ్య స్వామి అండి, చాలా బాగుంటారు చూడడానికి. అయితే అక్కడ సంబరం అనేది చాలా బాగా చేస్తారండి. దాదాపుగా 4 గంటల వరకు అయితేనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. నేను 2 రోజుల తర్వాత అనేది వెళ్ళాను, అయినా సందడి అనేది చాలా ఎక్కువగా ఉన్నది అక్కడ. ఇక్కడ ఇవి డెకరేషను బయట 2 ఆవులు పెట్టి ఒక తాబేలు పైన బొమ్మ కూర్చున్నారు, అట్లా పెట్టి అంతా చేశారు. అలంకరణ కూడా చాలా బాగా చేశారు స్వామికి. అయితే మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, వెనకాల పాండురంగ స్వామి ఇంకో స్వామి ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి వెనకాల అక్కడ ఈ శివుడు బొమ్మలు అట్లా చిన్నగా ఉంటాయి కదా, కుమారస్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి అని కూడా అంటారు. అక్కడ కుంకుమ తీసుకుని ఇట్లా బొట్లు పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ అనేది చేసేసింది, దండం పెట్టుకొని అట్లాగా. ఇది అమ్మ నేను వెళ్ళామండి ఆ రోజు. చూడండి ఎట్లా కుంకుమ అట్లా పెట్టి శివుడికి, సుబ్రహ్మణ్య స్వామికి అట్లా స్తంభాలకి ఉన్నాయి కదా, కుంకుమ అనేది పెట్టేసి చుట్టూరు తిరిగి ప్రదక్షిణలు చేసినట్టు చేసి చాలా బాగా చేసింది, క్యూట్గా. తర్వాత అక్కడ మేము ఆశీర్వాదం అనేది తీసుకున్నాము పంతులు గారి దగ్గర. అసలు మనము షష్ఠి రోజు వెళ్తే కనుక దర్శనానికే మనకి చాలా టైం అనేది పట్టేస్తుంది. చాలా లైన్ అనేది ఉంటారు, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం అనేది చేసుకుంటారు. మనకి నార్మల్ ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది, టికెట్ల లైన్ ఉంటుంది, అట్లా 2-3 రకాల లైన్లు అనేది ఉంటుంది. దర్శనానికి అయితే చాలా టైం అనేది పట్టేస్తుంది. మేము అంటే షష్ఠి రోజు కాకుండా తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళాం కాబట్టి ఈ మాత్రం కొంచెం మనకి తిరగడానికి కానీ దర్శనానికి కానీ అంత టైం అయితే పట్టలేదు వెళ్ళడానికి. ఇక్కడ నేను పాపని తీసుకొని అక్కడికి వెళ్తున్నానండి. ఇక్కడ చూడండి, స్వామివారిది ఉయ్యాల పెట్టారు. ఉయ్యాల అనేది ఊపుతా అంటుంది అమ్ము. నేను తీసుకువెళ్ళాను అనమాట ఊపడానికి. అందులో ఎవరు లేరేంటమ్మా బాబు అని చెప్పి అడుగుతుంది నన్ను. నేను చెప్పాను అక్కడ లోపల స్వామి ఉంటారు, స్వామిని అట్లా ఊపుతారు అని. తర్వాత మేము ఇక్కడ అంతా అయిపోయినాక బయట ఇంకా మేము వేరే వెనకాల కూడా గుళ్ళు ఉంటాయండి. గుడి అంటే అద్దాల మేడ అని అంటారు. మనకి మధ్యలో స్వామి ఉంటారు, చుట్టూరు అద్దాలు ఉంటాయండి, దాన్ని అద్దాల మేడ అని అంటారు. అక్కడికి కూడా వెళ్ళాము. ఇక్కడ అమ్మ కొంచెంసేపు అయితే ఆడుకున్నది, అది అట్లా పట్టుకొని అంటే ఖాళీగా ఉండడం వల్ల అలా కొంచెం ఆడుకోవడానికి కుదిరింది. కానీ ఆ రోజైతే అస్సలు అవ్వదు. గుడి మాత్రం చాలా పెద్దదండి, వెనకాల చెరువు ఒకటి ఉంటుంది, ఆ చెరువులో నుంచే మనకి స్వామి అనేది వచ్చారని అంటారు. నేను చిన్నప్పుడు ఎక్కడున్నా సరే ఈ షష్ఠి మాత్రం మిస్ అయ్యేదాన్ని కాదండి. ప్రతి సంవత్సరం అనేది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి గుళ్ళో పళ్ళు అనేది ఇచ్చి నమస్కారం అనేది చేసుకునేదాన్ని. అలానే అలవాటైపోయింది. పెళ్ళయ్యాక కూడా నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు, ప్రతి సంవత్సరం వెళ్తానండి. అంటే షష్ఠి రోజు కుదరకపోయినా 2-3 రోజుల తర్వాత అయినా కంపల్సరీ వెళ్ళొస్తానండి. అంటే ఎలానో మనకి 15 రోజుల పాటు జరుగుతూనే ఉంటుంది కదా, అందుకనే ఇంకా ఆ రోజు కుదరకపోయినా తర్వాత రోజులైనా కంపల్సరీ వెళ్ళొస్తాను. అంటే మనకి మామూలుగా మనకి అటు సైడ్ పశ్చిమ గోదావరి సైడు సంక్రాంతి బాగా చేస్తారు, పుట్టింటికి అందరూ వస్తారు, చుట్టాలు అందరినీ పిలుస్తారు, అట్లా బాగా చేసుకుంటారు అంటారు కదా. మాకు ఆ సంక్రాంతి కన్నా కూడా ఎక్కువ ఈ షష్ఠి అండి. షష్ఠికి అందరూ వస్తారు, మొత్తం అందరింట్లో అందరూ చుట్టాలు ఉంటారు, చాలా సందడిగా చేస్తారు మాకు. బాగుంటుంది. కుమారస్వామి వాహనం నెమలి అండి, ఇది ఎదురుంగిట్లా రాతితో ఉంటుంది నెమలి.
ప్రతి డీటెయిలింగ్ కూడా గుడిలో చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడు గుడి వేరేలా ఉండేదండి. మధ్యలో చిన్న గుడి ఉండి ఆవరణ అనేది చాలా పెద్దగా ఉండేది. తర్వాత దీన్ని రీమోడలింగ్ అనేది చేశారు. ఇక్కడ చేసే ప్రతి డెకరేషన్ కానీ ఉండే ప్రతి ఐటెం కానీ డీటెయిలింగ్ అనేది చాలా బాగుంటుంది. అత్తిల్లో ఫేమస్ ఏంటి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి గుడి అనే చెప్తారండి. మనకి చాలా బాగా చేస్తారు పండుగ, చాలా బాగుంటుంది కూడా. నేను 9th 10th స్టాండర్డ్ ఉండే ఆ టైంలో మాకు ఇక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళం, టెంపుల్ దగ్గరలోనే ఉండేవాళ్ళమండి మేము. సో మనకి ఈ 15 days కూడాను ఎవ్రీ డే కూడా నైట్ ఒక్కొక్కటి ప్రోగ్రామ్ అనేది కూడా జరిగేదండి. అంటే జబర్దస్త్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, ఆర్కెస్ట్రా జరగడము, స్కూల్ నుంచి పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ జరగడము, ఎవ్రీ డే కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది జరుగుతుందండి మనకి గుడి ప్రాంగణంలో. అండ్ చాలా బాగుంటుందండి వీక్షించడానికి కూడా. ఇక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చూసారండి, అంటే మొక్కుకుంటారు బాబుకి ఎంత వెయిట్ ఉంటే అంత పటికి బెల్లం ఇస్తామని, అట్లా ఏం అని మొక్కుకుంటారు. మొక్కున్న వాళ్ళు ఇట్లా ఇందులో కూర్చోబెట్టి బాబుని ఇది బ్యాలెన్స్ ఈక్వల్ అయ్యేంత వరకు పటికి బెల్లం అనేది పెడతారు. ఈ బాబుకి అలా మొక్కుకున్నారు అనుకుంటా. చిన్న క్లిప్ అనేది తీశాను నేను చెప్దామని. ఈ బాబు ఎంత వెయిట్ ఉంటే అంత పక్కన పటికి బెల్లం పెట్టి అట్లా మొక్కుకున్న వాళ్ళు అట్లా దేవుడికి ఇచ్చేస్తారు మొక్కున్నది. మనకి గుడిలో ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే శివలింగం అనేది ఉంటుందండి. శివునికి పూజ చేసుకున్న వాళ్ళు సోమవారం రోజు అభిషేకం కూడా చేసుకుంటారు డైరెక్ట్ బయట. అండ్ మనం లెఫ్ట్ సైడ్ వచ్చేసి గణపతి అనేది ఉంటారు లోపలికి ఎంట్రన్స్ వెళ్ళడానికి. ఇటు బయట ఏమో కొబ్బరికాయ కొడతానికి అని. నార్మల్ టైంలో అయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసి క్లిప్ అనేది పెట్టేదానిని. ఈ రోజులో ఈ డేస్లో వెళ్తే మనకి అంత అంటే మరీ ఫస్ట్ రోజు అంతా జనం ఉండకపోయినా మనకి అంత క్లియర్గా అనేది తీసుకోలేము వీడియో. అందుకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఫైనల్లీ ఆ బాబుకి వెయిట్ అనేది ఈక్వల్ అయింది వాళ్ళు చూస్తుంటే. ఇది బయట ఫస్ట్ ధ్వజస్తంభం ఉంటుంది కదండి, ఇందాక చెప్పా కదా మీకు ఆవులుండి తాంబేల్ పైన బాబు ఉన్నాడు అట్లా సెట్టింగ్ పెట్టారని. అది యుతిక ఎక్కడానికి ట్రై చేస్తుంది. దాన్ని ఎక్కి కొంచెంసేపు ఆడింది, ఆవు ఎక్కింది. ఈలోగా మధ్యలో అందరూ ఉండి ఫొటోస్ దిగుతున్నారు. అది పైన ఫ్లవర్స్తో అమ్మవారిది వచ్చింది డెకరేషన్ చాలా బాగా చేశారండి. అండ్ ఇక్కడ మనకి సర్పం అనేది పెడతారు. సర్పం దగ్గర దీపారాధన చేసుకున్న వాళ్ళు దీపారాధన చేసుకుంటారు ప్రసాదం పెట్టి. తర్వాత ఏమో ఈ గుడి అయిపోయిన ఇదే అండి మీకు చెరువు ఉంటుంది, చెరువు నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది వచ్చారు ఈ చెరువు నుంచి అన్నాను కదా, ఆ చెరువు ఇదేనండి. ఇంతవరకు ఇటు ఓపెన్ ఉండేది. ఇప్పుడు రీమోడలింగ్ చేసిన తర్వాత దీనికి అంతా ఇట్లా గోడ అనేది పెట్టారు. ఇప్పుడు కూడా ఒక సైడ్ ఓపెన్ ఉంటుందండి ఆ చెరువుకి. అండ్ మాకు ఈ చెరువులోని ఇంకో విగ్రహం కూడా దొరికిందండి, చాముండేశ్వరి దేవి అని. ఆ అమ్మవారు కూడా చాలా స్వచ్ఛమైన ఆవిడ. అండ్ ఈ అమ్మవారు వచ్చేసి సోవాలమ్మ అని అంటారండి. రాజమండ్రి సోవాలమ్మ వచ్చి ఇక్కడ ఉండిపోయారని అంటారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి ముందు ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి ఉగాది అప్పుడు చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఉత్సవాలు అనేవి. అమ్మవారు ఇది లోపలికి క్లియర్గా తీద్దామంటే లాక్ చేసేసి ఉంది. కానీ అమ్మవారు మాత్రం చాలా బాగుంటారండి, నవ్వుతూ ఉంటారు ఎప్పుడు చూసినా. మొహం అనేది చాలా కళ అనేది చాలా ఉంటుంది, చిన్న ఫేస్ ఉంటుంది కానీ నవ్వుతూ ఉంటుంది. ఫైనల్లీ మాకు గుడి దర్శనం అంతా అయిపోయినాక ఇంటికి అనేది తిరిగి వెళ్తున్నాం మేము. ఇది గ్రౌండ్ అండి, బాయ్స్ స్కూల్ గ్రౌండ్ అంటారు దీన్ని. మా మమ్మీ ఇంతవరకు ఇక్కడ ఈ స్కూల్లోనే చేసేవారండి, జాబ్ చేస్తారు మా మమ్మీ, ఈ స్కూల్లో చేసేవారు. సో షార్ట్ కట్ అని చెప్పి ఇటువైపు నుంచి తీసుకొస్తున్నారు. అయితే వచ్చే దారిలో ఇక్కడ బాతులు, కోడులు, కుక్కలు అన్నీ ఉన్నాయి. యుతికాకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం, అలాంటివి చూస్తే ఆగిపోతుంది. అవి చూసి అట్లానే ఆగిపోయింది. ఇది మేము ఆ నెక్స్ట్ డే లైటింగ్ ఎట్లా ఉంటుంది చూద్దామని వచ్చామండి ఫస్ట్లోకి. లైటింగ్ అంతా అది ఈవినింగ్ టైం బాగుంటుంది కదా అని వచ్చాము. ఇట్లా చూడండి మొత్తం అన్నీ ఉంటాయి, ఫ్లవర్ వాజెస్ చెప్పా కదా మీకు, ఎవ్రీ ఐటమ్ అనేది ఉంటుంది మనం కొనుక్కోవడానికి అనేది.
అంటే పెద్దగా ఏమీ కొనలేదు కానీ జస్ట్ చూడడానికి వెళ్ళాము. ఇవి ఐటమ్స్ అనేవి. ఎందుకంటే మాకు ఏం చూసినా ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ కొనుక్కోవచ్చు కదా అని అనిపిస్తుంది నాకు. మనకి హైదరాబాద్లో అన్నీ ఉంటాయి కదా అని. లైటింగ్ చూడడానికి ఇంకా మా పాప అవి ఎక్కుతానంటే ఆడుకునేవి తీసుకెళ్ళాను. అక్కడ తను ఎంజాయ్ అనేది చాలా బాగా చేసింది. ఇక్కడ మీకు చెప్పా కదా ఎవ్రీడే అనేది ఒక ప్రోగ్రాం జరుగుతుంది అని. మేము వెళ్ళిన రోజు ఈ స్కూల్ వాళ్ళు అనేది ప్రోగ్రాం ఇచ్చారు. శ్రీ నందదీప్ పిఎం స్కూల్ అనేవాళ్ళు చాలా బాగా చేశారండి. అవుతాం చిన్నపిల్లలు కానీ టాప్ లేపేశారు. చాలా బాగా చేశారు. సాంగ్స్కి ఏంటి, డ్యాన్స్కి ఏంటి, ఎక్స్ప్రెషన్స్ ఏంటి. నాకు ఇంకా కొంచెం టైం అక్కడే ఉండాలనిపించింది, అంత బాగా చేశారు చిన్నపిల్లలు. ఒక సాంగ్ చూసి వెళ్ళిపోయాం మేము. వాళ్ళు వాళ్ళు చేసే సాంగ్ అది మీసాల పిల్ల చిరంజీవి గారిది న్యూ సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కదా అది. నెక్స్ట్ ఏమో ఇక్కడికి వచ్చేసాము గ్రౌండ్కి. ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారు. ఫస్ట్ ఏమో ఈ కారులది ఎక్కింది అమ్ము, ఎక్కుతా అని. అది ఇట్లా రంగుల రత్నం టైప్ రౌండ్ తిప్పుతుంది. అది కొంచెంసేపు అట్లా తిరిగి తర్వాత పిల్లలకి మాత్రం అంటే మనకి గుడి దగ్గర ఒకటి ఉంది అన్నీ, కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత కాలువ దగ్గర ఒకటి ఎగ్జిబిషన్ కింద పెట్టారు. మేము అటు వెళ్ళాము, గుడి దగ్గర కాకుండా. అంటే ఇక్కడ కూడా ఉన్నాయి కానీ అక్కడ నాకు ఎక్కువ వెరైటీస్ ఉన్నట్టు అనిపించాయి పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి. ఇది ఇక్కడికి వెళ్ళాము. తర్వాత ఏమో పక్కన ఇక్కడ ఏరోప్లేన్స్ ఉన్నవి. అంటే ఎవ్రీ ఐటెం ఇక్కడ చిన్నపిల్లలకి బాగున్నట్టు అనిపించింది. తర్వాత మనకి ఇట్లా కిందకి నుంచొని జంప్ చేస్తే పైకి ఫోర్స్తో వెళ్తారు కదా, ఇదే. కానీ ఏది ఎక్కినా కానీ యాక్చువల్లీ ఇది ఒక్కొక్కటి 50 రూపీస్ అండి చిన్నపిల్లలవి అయితే. ఇంకా ఏదైనా పెద్దవి తీసుకుంటే కనుక 180 అట్లా ఉంది. 50 రూపీస్కి ఇది హాఫ్ అన్ అవర్ అట్లా అండి. వాళ్ళు ఆడుకుంటే ఇంకా ఉంచుతారేమో. మినిమం టైం వచ్చేసి హాఫ్ అన్ అవర్. కానీ మా పాప ఏం చేసిందంటే తన ఎగ్జైట్మెంట్ ఏదైనా చూస్తే ఎక్కేవాలి, కానీ అది అంత టైం ఉండలేదు అందులో. ఏదో ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ కూడా ఉంటుందో లేదో అట్లా. దాన్ని 15 మినిట్స్ ఉండి వచ్చేసింది. ఇది అండ్ ఇంకొకటి అట్లానే చేసింది. తను ఎంజాయ్ చేసిందల్లా ఇది బాల్స్లో బాగా ఎంజాయ్ చేసింది. తన బాగా ఎక్కువ ఆడుకున్నది. అంటే కొంచెం టైం పిల్లలు ఎంతవరకు ఆడుకోగలితే అంత, నో టైం లిమిట్ అంట ఇది. వాళ్ళు ఆడుకుని బయటకు రావడమే. అలా బాల్స్ చిన్నపిల్లల్ని పంపించి ఇట్లా డోర్ వేసేస్తున్నారు. ఆ బాల్స్తో అట్లా ఆడుకోవడమే. వాళ్ళు ఎక్కువ ముందు ఫిల్ అయిపోతుంటే ముందు వచ్చిన వాళ్ళ పిల్లల్ని బయటికి పంపిస్తున్నారు, కానీ ఫోర్స్ఫుల్గా అయితే ఏం కాదు, మన ఇష్టం అని చెప్తున్నారు. ఆడుకుంటే అందులో ఉండి ఆడుకోవచ్చు అని. ఇందులోనే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసింటాను. అండ్ తర్వాత మనకి బెలూన్ కింద ఉండి పైకి అంటూ ట్రెక్ చేసుకుని ఎక్కి ఒకటేసారి పై నుంచి కిందకి ఇట్లా జారీ బెల్లాగా జారుతారు కదా, ఇదే అది. అట్లాగా దీన్ని మాత్రం అంటే సైడ్ బై సైడ్ ఉన్నాయి. అటువైపు సైడ్ ఒకటి ఉంది, ఇటువైపు సైడ్ ఒకటి ఉంది. ఇందులో అయితే ఎవరు లేరు. అందులో ఒక 5 మెంబర్స్ పిల్లలు అయితే ఉన్నారు. నేను అది ఎక్కను, ఇండివిజువల్గానే ఎక్కుతాను. ఇటు వచ్చేసింది. ఫస్ట్ అయితే అట్లానే ఒకది ఎక్కింది. తనకి అంటే సాఫ్ట్ వైపు అనేది ల్యాండ్ అవ్వాలి కదా, ఒకసారి ఏం చేసిందంటే ఇట్లా ట్రెక్ చేసే వైపు జారడానికి ట్రై చేసింది. అందులో కాల్ అనేది ఉండిపోయింది. నాకు ఇంకా భయం వేసింది, అంటే మళ్ళీ పడిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది, తను ఒక్కద్దు ఆడుకోవద్దు అని. ఇంకా మళ్ళీ అది వద్దు అని వచ్చామని చెప్పి పక్కన ఎవరైతే ఉన్నారో పిల్లలు ఇంకా దాంట్లోనే ఆడుకోమని చెప్పాను. ఇది ఒకటి కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా హైలైట్ ఏంటంటే అండి, నాకు జైంట్ వీల్ అంటే ఇష్టం, పెద్దది జైంట్ వీల్. అది ఎప్పుడు అంటే మ్యారేజ్ అయినాక అంత ఎక్కువ ఏమీ ఎక్కలేదు, కానీ లేదంటే అసలు ఎప్పుడు నేను మిస్ అవ్వను జైంట్ వీల్ అనేది. సో నేను ఎక్కుదామని చెప్పి వెళ్ళాను. మమ్మీ నేను కూడా ఎక్కుతా అంది. చెప్పాను నేను, నీకు భయం ఏమి అవ్వదా ఎక్కడానికి, ఎట్లా పైకి ఉంటుంది, చిన్నది కాదు అని చెప్పి. లేదు అంది. సరే అని చెప్పి చూద్దాంలే అని చెప్పి తీసుకెళ్ళాను. వాళ్ళ తాతగారికి కూడా భయం వేసింది, మళ్ళీ ఏడుస్తుందేమో అని చెప్పి మాతో పాటు వాళ్ళ తాతగారు కూడా వచ్చారు ఎక్కడానికి. కానీ మేమన్నా కొంచెం ఇట్లా కిందకి వెళ్తున్నప్పుడు కొంచెం భయపడ్డామేమో, కానీ మా పాప అనేది
మా పాప అయితే అస్సలు భయపడలేదండి. ఇంకా ఎక్కి ఏంటంటే తను ఎంజాయ్ చేస్తుంది అరుస్తూ. మీకు సెకండ్ వైపు ఎక్కిందని చెప్పా కదా! పిల్లలతో ఆడుకుంటుంది. ఇదిగోండి మీకు ఇక్కడ క్లియర్‌గా ఉంది చూడండి. అటు ఇటు. ఇక్కడ ఇదే జెయింట్ వీల్. నేను అందులోంచి చిన్న క్లిప్ అనేది తీశాను స్నాప్ కింద. ఇట్లా పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు ఇది అంటే ఫస్ట్ టైం కొంచెం స్లోగా అనేది తిప్పుతారు కదా! ఆ టైంలో తీశాను. ఫాస్ట్‌గా తిప్పినప్పుడు అయితే కాదు. ఇదండి మా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వీడియో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.